స్తోత్రములనైనా పరిశుద్ధుడా, సర్వోన్నతుడా, ప్రేమమయుడా, దయామయుడా, నీ పరిశుద్ధమైన పాదముల చెంత మేమందరము చేరి నిన్ను స్తుతించి నిన్ను గణపరిచి నిన్ను ఆరాధించుకున్నాము తండ్రి. నీకు వందనాలు నాయనా. నా ప్రభువా, ఈ ప్రాంగణములో నీ కనుదృష్టి, నీ ఆత్మీయత మా మధ్యలో ఉంచినందుకు తండ్రి నీకు స్తోత్రాలు నాయనా. ఎందు నిమిత్తము నా ప్రభువా ఈ కూటాలను అయా జరిగించటానికి మమ్మలను పురికొలిపి అయా మా గ్రామములో ఈ సభలు జరిగించడానికి కృప చూపించావో మాకు తెలియదు నాయనా. ఎవరి జీవితాలు మార్చటానికి ఈ యొక్క కూటాలను నడిపిస్తూ ఉన్నావో వారితో సూటిగా తేటగా మాట్లాడమని ప్రార్థిస్తున్నామయ్యా. సహాయము దయచేయండి తండ్రి. చేరి వచ్చిన బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి. వారి హృదయము చాటునున్న వేదన, బాధ తొలగించి ఈ రాత్రి ప్రతి ఒక్కరితోనూ మాట్లాడి వారి జీవితాలలో వెలుగు నింపమని ప్రార్థిస్తున్నాం. సహాయం అనుగ్రహించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. కొద్ది నిమిషాలే 4 మాటలు అందిస్తాను. అలాగే మరి మన మధ్యలోకి ఆత్మీయ దైవజనులు తర్వాత వాక్యాన్ని అందిస్తారు. ఆదికాండ గ్రంథము 6వ అధ్యాయము 12వ వచనం. దేవుడు భూలోకమును చూసినప్పుడు అది చెడిపోయి ఉండెను. భూమి మీద సమస్త శరీరులు తమ మార్గమును చెరిపివేసుకొని ఉండిరి. చాలు 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 చాలు. ఎందుకు ఈ వాక్యాన్ని దేవుడు రాయించి పెట్టాడు అని ఎవరైనా ఆలోచన చేస్తారా ఎప్పుడైనా? ఎందుకు ఈ వాక్యాన్ని దేవుడు ఈ జీవ గ్రంథంలో రాయించి పెట్టాడు ఎవరైనా కానీ ఆలోచన చేస్తారా? దేవుడు భూలోకాన్ని చూడటం ఏంటి? భూలోకములో ఉన్న మనుషులు తమ మార్గాలను చెరిపి వేసుకోవటం ఏమిటి అని ఆలోచన ఎప్పుడన్నా వచ్చిందా మీకు? ఏదో బ్రతుకుతున్నాం, పని చేసుకుంటున్నాం అని ఏదో ఒక సంఘం ఉంది, ఆ సంఘంలో పని చేసుకుంటూ ఉన్నాం, పరిచర్య చేస్తున్నాం, విశ్వాసిగా బ్రతుకుతూ ఉన్నాం. దేవుడు కృప చూపిస్తే దేవుడు తన బిడ్డలను లేవనెత్తుకొని సువార్త పరిచర్య చేయటానికి తగిన మార్గము చూపిస్తూ ఉన్నాళ్లే, ఇక బ్రతుకుతాం చాలు అని చాలామంది కూడా అదే త్రోవలోనే వెళుతూ ఉన్నారు. ఎవ్వరు కూడా సీరియస్గా ఎవ్వరు తీసుకోవట్లా. ఎందుకు తీసుకోవట్లేదు అని అంటే ఈ లోకము దేవుడు చెప్పాడు. అయితే మనం చదువుకున్న వాక్య భాగము, దేవుడు భూలోకాన్ని చూసినప్పుడు అది చెడిపోయి ఉండెను. సమస్త శరీరులు తమ మార్గాన్ని చెరిపివేసుకున్నారు. దేవుడు భూలోకములో మానవులను నిర్మించింది తన రాజ్యములోనికి చేర్చుకోవటానికి అని గుర్తెరగాలి. ఈ లోకాన్ని శాసించి సమస్త భూములను పండించుకుంటూ తింటూ హ్యాపీగా జీవించు అని కాదు. భూమి మీద మానవ ఉనికి అవసరమే. ఎందుకు అవసరము? పరలోకములో దేవదూతలకు తీర్పు తీర్చుటకు భూలోకములో అనేక మంది మనుషులను ఏర్పాటు చేసుకున్నాడు. వాళ్ళని గ్రేడ్ చేస్తూ ఉన్నాడు. గ్రేడ్ చేసి దేవదూతలకు తీర్పు తీర్చే అధికారము ఒక మానవునికి ఇవ్వబడింది. దేవదూతలకు ఇవ్వబడలా. దేవదూతలు ఎప్పుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని నిత్యము గాన ప్రతిగానములు చేస్తూ ఆయన పరిశుద్ధమైన సన్నిధిలో కొనియాడుతూ ఉంటారు. కానీ మానవుని జీవితము చూడు, మానవ ఉనికిని దేవుడు గమనించి, మానవ ఆలోచనలను దేవుడు గమనించి గుర్తుపట్టి చూద్దాం అని చెప్పి మానవుణ్ణి భూమి మీద వదిలిపెడితే వాడు ఏం చేశాడు? అయ్యా ఆదాము, సమస్తము ఈ తోటలో నిన్ను విడిచిపెట్టా, నువ్వు అన్ని ఫలాలు తిను, ఇబ్బంది ఏం లేదు, కానీ తినవద్దన్న ఒక్క పండు మాత్రము నువ్వు తినొద్దు, అది తిను దినమున నిశ్చయముగా నువ్వు చచ్చిపోతావు అని చెప్పాడు.
మానవ బుద్ధి, మానవ ఆలోచనలు ఎలా ఉంటాయి అంటే, ఇది వద్దు అంటే అది చేసి చూపిస్తాడు. ఎందుకంటే అది చేస్తే ఏమైద్దో అని ఒక ఆలోచన కలిగి ఉంటాడు. ఒక వ్యక్తి ఫలానా ప్రాంతంలో దెయ్యం ఉందయ్యా, అక్కడికి వెళ్ళొద్దు అని చెప్పి చాలామంది చెప్పారు. చెబితే ఆ వ్యక్తి వినలా. అక్కడ దెయ్యం ఏంట్రా ఉండటము, నన్ను చూస్తే దెయ్యం భయపడాలి కానీ నేను భయపడేది ఏందని చెప్పి ఆలోచన చేసి ఎంతమంది చెప్పినా వినకుండా అదే ప్రాంతంలో మొక్కజొన్న వేసుకుంటూ రాత్రి వేళ పొలానికి కాపలా వెళ్ళాడు. పొలానికి కాపలా వెళ్ళి కాపలా కాస్తూ పెందలాడే ఇంటికి వెళ్ళి ఆహారం తిని 10 గంటలకల్లా మరలా పొలానికి వెళదామని చెప్పి వెళ్ళాడు. వెళితే అక్కడ కూర్చొని పందులు రాకుండా చుట్టూరు తిరుగుతూ ఒక రౌండ్ వేసి మరలా వచ్చి కూర్చున్నాడు. అదే 1 గంట ఆ సమయంలో మరలా లేచి పందులు ఏమన్నా జొరబడ్డాయేమోనని చెప్పి మరలా లేచి ఆ చుట్టూ తిరుగుతున్న సమయంలో ఒక తెల్లని వస్త్రం వేసుకొని తెల్లగా కనపడిందంట. కనబడితే ఆ వ్యక్తి ఏంది ఇక్కడ తెల్లగా ఉందని చెప్పి భయపడుతూ అక్కడే చూస్తూ నిలబడుతూ ఉన్నాడు. అది దగ్గరికి వస్తూనే ఉంది. మనోడికి ఆల్రెడీ గ్రామస్తులు చెప్పారు, అయ్యా ఆ ప్రాంతంలో దయ్యం ఉంది, దానివల్ల ఇబ్బంది అయ్యింది, దడుచుకుంటావు, లేకపోతే నువ్వు దడుచుకొని భయపడి చచ్చిపోతే ఇబ్బంది పడతావు అని ముందుగానే తెలియపరిచారు. ఆ వ్యక్తి చెప్పిన మాటలు వినకుండా వెళ్ళాడు. ఆ దయ్యము దగ్గరకు వస్తుంటే భయపడి పరుగున ఇంటికి వచ్చి అనేక మందికి తెలియపరిచాడు. అలాగే ఈ లోకములో దేవుడు ఈ లోకములో మానవుణ్ణి నిర్మించి సృజించి ఒక తోటలో నిర్మిస్తే సమస్త ఫలములు తిను, నీకు ఇబ్బంది ఏం లేదు, తినవద్దన్న పండు తినవద్దు, నీకు ఆయుష్ ఇచ్చాను, ఆరోగ్యాన్ని ఇచ్చాను, ఎప్పుడైతే ఆ పండు తింటావో నిశ్చయముగా చచ్చిపోతావని తెలియపరిచాడు. నిశ్చయముగా తిన్నాడు, చావుని కొని తెచ్చుకున్నాడు. మరి దానికి బాధ్యులెవరు? కన్నాడు గనక, సృష్టికర్త మన దేవుడై ఉన్నాడు గనక ఈ మానవుడు ఎన్ని చెప్పినా వినిపించుకోవట్లేదని చెప్పి ఆకాశము నుండి భూలోకమును చూసినప్పుడు సమస్త శరీరులు తమ మార్గమును చెరిపివేసుకున్నట్లుగా ఈ జీవగ్రంథంలో మనం చూస్తున్నాం. ఆనాడు ఆదాము పొరపాటు చేసినట్లుగా అదే వంశంలో నుండి వచ్చిన మనమందరము అదే పొరపాటులో జీవిస్తున్నాం. ఎంతమంది దైవ సేవకుల నోట నుండి ఇటువంటి సువార్త పరిచర్యలు జరిగించకపోయినా మన చర్చిల్లో సువార్త అందిస్తూ ఉన్నా, ఏదో మన చర్చికి వెళుతున్నాం, నామకార్థంగా వెళ్ళామా ఉన్నామా లేదా అనే ఆలోచన తప్పితే దేవుడు భూలోకాన్ని చూడటం ఏంటి అన్న ఆలోచన లేదు. దేవుడు చూస్తాడా అనే ఆలోచన కూడా లేదు, గ్రహింపు కూడా లేదు. నిశ్చయంగా నేను చెప్తున్నాను కదా, గ్రహింపు కూడా లేదు. అది ఒక ఉపద్రవము మన మీదకు వచ్చినప్పుడు మాత్రమే ఆ ఆలోచన చేస్తాడు. ప్రియ సహోదరుడా, ఈ లోకము ఎప్పుడు గతిస్తుందో తెలియదు. ఆనాటి ఆదాము కాలము నుండే దేవుడు హెచ్చరిస్తూనే ఉన్నాడు, నా కుమారుడా, నిన్ను భూమి మీద నిర్మించింది సమస్త భూమిని ఆక్రమించుకొని దానిలో ఉండి సమస్తమును నువ్వు సంపాదించుకొని జీవించటానికి కాదు, నీ బ్రతుకు ద్వారా నిన్ను వెలిగించా, నీ బ్రతుకు ద్వారా అనేక మంది జీవితాలను వెలిగించు. ఈ వెలిగిస్తున్న క్రమంలో నువ్వేం చేస్తావో తెలుసా? నీ కుటుంబంలో అనేక శ్రమలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, వాటిని ఎదిరించాలి. ఎందుకు వస్తాయి, ఎందుకు ఈ శ్రమలు వస్తాయి అని ఆలోచన చేస్తే, యథార్థమైన మార్గంలో మనం వెళ్ళినప్పుడు అనేక మంది హేతువాదులు ఎదురవుతారు. ఇప్పుడు మన గ్రామం ఉంది, అనేక మంది వాళ్ళ ఇష్టానుసారంగా వాళ్ళు దేవీ దేవతలకు మొక్కుకుంటూ ఉంటారు, ఇబ్బంది ఏం లేదు. అది వాళ్ళు ఆశ్రయించారు కనుక వాళ్ళు ఇష్టానుసారంగా చేసుకొని. కానీ వాళ్ళకు వచ్చిన చిక్కల్లా ఏమిటంటే, యేసుక్రీస్తు ప్రభువు వారు ఆయనే దేవుడు, వేరే దేవుడు లేడు అని చెప్తే వాళ్ళకి కోపం. సరే, ఎందుకు వీళ్ళు చెబుతున్నారు? ఒకసారి నెమరు వేసుకుందాం, ఒకసారి జీవగ్రంథాన్ని చూద్దాం. వీళ్ళు ఇంతగా చెబుతున్నారు కదా, ఇంతగా కొడుతున్నా హింసిస్తున్నా అనేక మంది
మరి వాళ్ళను చంపుతున్నా కానీ వీళ్ళు లెక్క లేకుండా ఆ జీవగ్రంథాన్ని విడిచిపెట్టకుండా మరలా బోధిస్తూనే ఉన్నారు. కొన్ని ప్రదేశాలలోనైతే సువార్త పరిచర్య చేస్తూ ఉంటే అనేక మందిని చంపేశారు, అనేక మందిని ఇబ్బంది పెట్టారు కూడా. మరి ఇవన్నీ చూస్తూ కూడా అనేక మంది బిడ్డలు, అయ్యా యేసుక్రీస్తును నమ్ముకో, ఈ లోకము శాశ్వతము కాదు, మనం ఉండే లోకము పరలోకమందున్నది, ఆయన ఈ లోకానికి వచ్చి పరలోక మార్గము సమీపించి ఉన్నది, మారు మనసు పొందుడి అని సెలవిస్తూ ఉన్నాడు కదా. మరి ఎందుకు వినరు? అనేక మంది మరి యేసుక్రీస్తుని ప్రకటిస్తూ ఉంటే వారి జీవితాలలో ఇబ్బందులు ఎందుకు వస్తాయి? ఒకసారి చదివితే ఏమైంది? వీళ్ళు ఏమన్నా ఇబ్బంది పెడుతున్నారా, అబద్ధాలు చెబుతున్నారా, చూద్దాం ఏమైంది అని ఒకసారి గమనించుకొని దేవుని సన్నిధికి వస్తే, దేవుని పరిశుద్ధాత్మ శక్తి ఎప్పుడైతే వారి మీద కుమ్మరించబడుతుందో వానిలో ఒక నూతన శక్తితో నింపబడతారు. నువ్వు ఎన్ని గుళ్ళన్నా వెళ్ళు, ఏదన్నా చెయ్యి, అది అంతవరకు మాత్రమే. ఈ భూమి మీద మానవుడు నివసించిన కాలమంతయు రోగాలతోనే, రొప్పులతోనే, ఆయాసాలతోనే బాధపడుతూనే ఉంటాడు. ఎప్పుడూ ఆరోగ్యంగా ఉండడు. సొలొమోను రాజు దేవుడు రాజుగా చేసినప్పుడు అనేక పాపాలు చేశాడు. 1000 మందిని చేసుకున్నాడు, 700 మందిని చేసుకున్నాడు, 300 మంది ఉపపత్నులు ఉన్నారు. అయినను చివరికి ఏం చేశాడో తెలుసా? ఈ లోకము మీద ఈ భూలోకములో నరుడు పడే ప్రయాస వ్యర్థమని అనుభవించిన తర్వాత తెలుసుకున్నాడు. అనుభవించకుండా ఎవరు తెలుసుకోవాలి? అందుకే భూమి మీద నరునికి క్షమాగుణం పెట్టాడు. ఎన్ని సంవత్సరాల వరకు? 70 సంవత్సరాల వరకు. దేవునికి తెలుసు ఈ మానవుడు పాపి, వీడు మానవుడు గనక పాప శరీరంలో ఉన్నాడు, ఈ పాపాన్ని జయించలేకపోతూ ఉన్నాడు, నన్ను ఆశ్రయించలేకపోతూ ఉన్నాడు, పాపములో చిక్కుబడి ఆ పాపాన్ని విడిచిపెట్టుకోలేక వాడి జీవితాన్ని పతనం చేసుకుంటూ ఉన్నాడు. వాడిని మార్చాలి, వాడిని నా యొద్దకు చేర్చుకోవాలని చెప్పి ఆకాశము నుండి భూలోకమును తొంగి చూస్తూ ఉన్నాడు. చూశాడు, వచ్చాడు, అనేక మంది జీవితాలు కట్టడానికి ఈ లోకానికి కూడా వచ్చాడు. తండ్రిగా ఉన్నప్పుడు అనేక మందికి సువార్త ప్రకటించాడు తన సేవకుల ద్వారా, ప్రవక్తల ద్వారా. కానీ మానవుడు మాత్రము దేవుని మాట వినకుండా వారి జీవితాలను పతనము చేసుకుంటూ ఉన్నాడు. ఈ సువార్త పరిచర్యలు ఎందుకు పిచ్చిబట్టి కాదు చేసేది, డబ్బులు ఖర్చు పెట్టుకొని కొన్ని చోట్లయితే కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి సువార్త పరిచర్యలు అందిస్తారు. చక్కగా పాటలు పాడతారు, హ్యాపీగా ఉంటారు, లైటింగ్ ఉంది, సిస్టమ్ ఉంది, వామిచ్చే వాళ్ళు ఉన్నారు, ఎంజాయ్గా గడుపుతున్నారు అని అనుకోవద్దు. దేవుడు అనేక మందిని ఏలకొట్టి పిలిచి వారితో మాట్లాడటానికి, వారి జీవితాలు వెలిగించటానికి, అనేక మంది కుటుంబాలలో ఉన్న చీకటి పారదోలటానికి మాత్రమే, వారి జీవితాలను ఆత్మీయ వైపు నిలిపి దేవుని వైపు త్రిప్పాలనే దేవుని కోరిక. ప్రియ సహోదరుడా, ఈరోజు వాక్యం వింటున్న నీలో, నాలో ఏ ఆలోచన కలిగింది? దేవుడు భూలోకానికి ఎందుకు తొంగి చూశాడు? మానవుని కోసమే కదా. దేవునికి ఏమన్నా ఆస్తులు కావాలా, అంతస్తులు కావాలా, స్థలాలు కావాలా, పొలాలు కావాలా? మానవుడా, నేను భూమి మీద నిర్మించాను, నీ పరిధి దాటిపోవద్దు. దాటిపోయిన మరుక్షణం నరకం అక్కడ ఉంది. దానిలోకి వెళ్ళావంటే యుగయుగాలు అగ్ని ఆరదు, పురుగు సావదు. అందుకని దేవుడు నన్ను కన్నాడు గనకనే, ప్రేమమూర్తి గనక ఆ ప్రేమను చంపుకోలేక దేవుడు పరలోకము నుండి భూలోకానికి వచ్చి మనందరి కోసం ప్రాణం పెట్టి తిరిగి లేచాడు. తిరిగి లేచి, కుమారుడా నా రక్తాన్ని ఆశ్రయించు. నువ్వు ఏ స్థితిలో ఉన్నావా? నువ్వు పాపం చేసి దేవుని సన్నిధికి రాలేకపోతున్నావా? త్రాగుబోతుగా ఉండి దేవుని సన్నిధికి రాలేకపోతున్నావా? ఈ లోక సంబంధమైన, శరీర సంబంధమైన ఆలోచనలు కలిగి ఆ పాపాన్ని విడిచిపెట్టలేక దేవుని సన్నిధికి రాలేక ఆగిపోతూ ఉన్నావేమో.
అది అట్టే కాలము నిలవదు. శరీరేచ్ఛలు ఎప్పుడు ఉండవు. ఏజ్ మారుతూ ఉంటుంది. ఏజ్ పోయిన తర్వాత అయినా కానీ దేవుణ్ణి ఆశ్రయించకపోతే, ఇంకా లోక సంబంధమైన ఆలోచనలు హృదయంలో పెట్టుకొని దేవుణ్ణి దూరం చేసుకొని నీ జీవితాన్ని పతనము చేసుకోవద్దు. ఈ లోకము శాశ్వతము కాదు. దేవుడు సృష్టికర్త గనక, ఆయన నిన్ను నన్ను కన్నాడు గనక నీ మీద నా మీద ప్రేమ చూపించి అనేక మందిని సువార్త పరిచర్య చేయటానికి ఆయన బిడ్డలను ఏర్పాటు చేసుకొని ఇటువంటి సభలు కానీ మందిరాలు కానీ సేవకులను ఏర్పాటు చేసుకొని యథార్థమైన మాటలు దేవుని గురించి తెలియపరుస్తూ ఉన్నారు. మనం ఏం చేస్తూ ఉన్నాం? ఇంకా మారతాము, పోదాం, వెళ్దాం అని చెప్పి నిర్లక్ష్యముగా ఉంటాం. ఎంతవరకు అండి? దేవుడు ఆదామును నిర్మించినప్పుడు ఆయుష్ను లెక్క పెట్టుకోవాలా. ఆదాం, ఈ లోకంలో నేను నిర్మించాను కదా, నీకు కొలత లేని ఆయుష్కాలాన్ని ఇచ్చానని చెప్పి ఆ తోటలో వదిలేశాడు. పాపము చేసినప్పుడే మరణం వచ్చింది. మన జీవితంలో ఎప్పుడు ఎంత ఆయుష్ ఉందో మనకు తెలియదు. మనము చేసిన పాపమును బట్టే ఆయుష్ తగ్గుకుంటూ వచ్చింది. మనం ఇంట్లో కరెంట్ వేసుకుంటాం, మీటర్ బిగించాడు, మనము ఎంత గాలిస్తే అంత బిల్లు వచ్చింది. అలాగే ఇది కూడా పాపము. ఈ లోకములో మనం ఎంత చేస్తే అంత బిల్లు, పాపమనే బిల్లు పరలోకములో మన చిట్టా అంతా బయటకు వచ్చింది. ప్రభువా, ఈ లోకంలో నేనేం చేయలేదు ప్రభువా, యథార్థంగా ఉన్నాను, ఎవరితో పాపం చేయలేదు, అబద్ధం ఆడలేదు, కామచూపులు చూడలేదు, ఎవరి ధనాన్ని దోచుకోలేదు, ఇష్టానుసారంగా జీవించలేదయ్యా, నీ యందు భయభక్తులు కలిగి ఉన్నానని చెప్పి ఎందరో అనుకుంటారు. కానీ 10 మంది ముందు పలికే మాటలు నీకు అనుగుణంగా ఉండొచ్చేమో కానీ దేవునికి మాత్రము అనుకూలముగా ఉండవు. ప్రియా సహోదరుడా, నిన్ను నిర్మించిన దేవుడు నువ్వేం మాట్లాడతావో, ఏ తలంపులు ఆలోచిస్తావో, ఎలా చూస్తావో కూడా సమస్తము తెలుసు. ఆయన ఎదుట మనము అబద్ధాలు చెప్పినా, ఏది చెప్పినా కానీ ఎందుకు పనికిరావు. కరెంటు బిల్లు వచ్చినట్టుగానే మన పాపాల చిట్ట మొత్తం వచ్చింది, మొత్తం చూపిస్తాడు. అప్పుడు గుండెలు కొట్టుకుంటూ, రొమ్ము కొట్టుకుంటూ సమస్త శరీరులు ఏడుస్తారంట. ఈ వాక్యము ఆత్మ సంబంధంగా తెలియపరచబడుతున్న ఆత్మ సంబంధమైన వాక్యాన్ని వింటున్న నీలో ఈ రాత్రికాల సమయంలో ఏం ఆలోచన చేస్తావు? దేవుడు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు? నీకోసం, నా కోసం కదా. దేవుళ్ళు అనబడిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారుగా. నేను సృష్టించాడుగా, స్త్రీగాను పురుషునిగాను నిర్మించాడుగా. మరి నీ కోసం దేవుడు ఆకాశం నుండి చూసి నీ కోసం వచ్చాడు అని ఏ గ్రంథంలో రాయబడి ఉంది? ఏ గ్రంథంలో రాయబడి ఉందండి? ఏ గ్రంథంలో రాయబడలా. మానవ ఉనికి, వాని బ్రతుకు, వాని జీవితము, వాడి నడవడిక, వాడి పడక, ఆలోచన సమస్తము ఈ జీవ గ్రంథంలోనే ఉంది. ఇది చదివిన వాడు ఎన్నడూనూ ఓడిపోయినట్లు చరిత్రలో లేదు. ప్రియ సహోదరుడా, జీవము కలిగిన దేవుడు గనకనే నీ మీద, నా మీద ప్రాణము పెట్టాడు. ప్రాణం పెట్టి తిరిగి లేచాడు. ఆత్మీయ స్థితి మనది ఎలా ఉంది? ఎన్నో విషయాలలో మనం నేర్చుకోవలసిన విషయాలు చాలా ఉన్నాయి. ప్రియా సహోదరుడా, ఆలోచన చేద్దాం. ఆలోచన చేసి మన జీవితాలలో సరిచేసుకునే విషయాలు ఇంకేమన్నా ఉంటే సరిచేసుకొని దేవునికి మహిమకరంగా నిలుద్దాం. ఈ చిన్న వాక్యాన్ని దేవుడు మనందరి వినికిడిలో దీవించి ఆశీర్వదించి ఫలించునుగాక. ఆమేన్.